అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. రవితేజ కథానాయకుడిగా భాను భోగవరపు దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్టైనర్ మాస్ జాతర విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటించగా సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలుగా వ్యవహరించారు. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని UBA సర్టిఫికెట్ పొందింది. ఈ విషయాన్ని ప్రకటిస్తూ చిత్ర బృందం నూతన పోస్టర్ను విడుదల చేసింది. మాస్, ఫన్, యాక్షన్ అన్నీ ఒకే చోట, వినోదాత్మక మాస్ వేవ్ను థియేటర్లో ఆస్వాదించండి అంటూ పోస్టర్లో పేర్కొన్నారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా దర్శకుడు మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తున్న ఇండో కొరియన్ హర్రర్ కామెడీ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాత్కాలికంగా #VT15 అనే వర్కింగ్ టైటిల్తో రూపొందుతున్న ఈ చిత్రం తాజాగా హైదరాబాద్లో కొత్త స్కెడ్యూల్లోకి అడుగుపెట్టింది. ఇది సినిమాకు సంబంధించిన 4వ షెడ్యూల్ అని, ఇందులో వరుణ్ తేజ్పై పలు కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని చిత్ర యూనిట్ వర్గాల సమాచారం. UV క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇప్పటికే 3 షెడ్యూళ్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ సినిమా 3వ షెడ్యూల్ను కొరియాలో చిత్రీకరించింది. గత జూన్లో వరుణ్ తేజ్ కొరియా వెళ్ళగా అక్కడ హీరోతో పాటు ప్రధాన తారాగణంపై వినోదాత్మక, ఉత్కంఠభరిత సన్నివేశాలను షూట్ చేసినట్లు నిర్మాణ సంస్థ గతంలో వెల్లడించింది. ఇక అంతకుముందు హైదరాబాద్లో తొలి షెడ్యూల్, అనంతపురంలో 2వ షెడ్యూల్ పూర్తి చేశారు. అనంతపురంలోని కియా గ్రౌండ్స్తో పాటు పలు అందమైన పల్లెటూరి లొకేషన్స్లలో చిత్రీకరణ జరిపారు. కథకు అనుగుణంగా వరుణ్ తేజ్, హీరోయిన్ రితికా నాయక్పై ఓ అద్భుతమైన పాటను కూడా అక్కడ చిత్రీకరించినట్లు తెలిసింది. హర్రర్ కామెడీతో పాటు థ్రిల్ అంశాలు కూడా ఈ సినిమాలో పుష్కలంగా ఉంటాయని తెలుస్తోంది. టాలీవుడ్ హీరో నారా రోహిత్ వివాహం ఈ నెల 30న జరగనున్న సంగతి తెలిసిందే. ప్రతినిధి 2 సినిమాలో కలిసి నటించిన శిరీషను ఆయన వివాహం ఆడనున్నారు. ఇప్పటికే వీరి వివాహ వేడుకలు మొదలయ్యాయి. శనివారం హల్దీ వేడుక జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. టాలీవుడ్ యువ నటులు కృష్ణ బురుగుల, ధీరజ్ ఆత్రేయ, మణివక్క, రామ్ నితిన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం జిగ్రోయిస్. రోడ్ ట్రిప్ ఫ్రెండ్షిప్ జానర్లో వస్తున్న ఈ సినిమాకు హరీష్ రెడ్డి ఉప్పల దర్శకత్వం వహిస్తుండగా మౌంట్ మేరు పిక్చర్స్ పతాకంపై ఈ చిత్రాన్ని కృష్ణ ఓడవల్లి నిర్మిస్తున్నాడు. వినయ్ కుమార్ చిటెం, కృష్ణ బురుగుల సహ నిర్మాతలుగా ఉన్నారు. ఇటీవల ఈ సినిమా టీజర్ను టాలీవుడ్ సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ విడుదల చేసిన విషయం తెలిసిందే. సందీప్ లాంటి స్టార్ దర్శకుడు ఈ సినిమా టీజర్ను విడుదల చేయడంతో మూవీ టీజర్పై మంచి బజ్ ఏర్పడింది. అనుకున్నట్లుగానే ఈ సినిమా టీజర్ యూట్యూబ్లో వ్యూస్తో అదరగొడుతుంది. టీజర్ చూసిన ప్రేక్షకులు బాగుందని, ఈ నగరానికి ఏమైంది, హుషార్, మ్యాడ్ వంటి సినిమాల వైబ్ని తీసుకొస్తుందని కామెంట్స్ పెడుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా విడుదల తేదీని చిత్ర బృందం ప్రకటించింది. ఈ సినిమాను నవంబర్ 14న విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం తాజాగా ప్రకటించింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్ను విడుదల చేసింది. ప్రదీప్ రంగనాథన్కి యూత్లో మంచి క్రేజ్ ఉంది. అందుకు కారణం ఆయన ఎంచుకునే కథలు, పాత్రలు డిఫరెంట్గా ఉండడమే అందుకు కారణం. ఆయన నుంచి వచ్చిన లవ్ టుడే, డ్రాగన్ సినిమాలు హిట్ కొట్టడం మరో కారణం. రీసెంట్గా ఆయన నుంచి వచ్చిన డ్యూడ్ సినిమా 100 కోట్ల క్లబ్లోకి చేరిపోయి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ సినిమాలో ఆయనకు జోడీగా మమితా బైజు సందడి చేస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ తమిళ సినిమా ఈ నెల 17వ తేదీన థియేటర్లకు వచ్చింది. కీర్తీశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు 30 కోట్ల బడ్జెట్తో నిర్మించారు. శరత్ కుమార్ కీలకమైన పాత్రను పోషించిన ఈ సినిమా ఓ మాదిరిగా ఆడొచ్చు అని చాలామంది అనుకున్నారు. అలాంటి ఈ సినిమా ఇప్పుడు 100 కోట్ల క్లబ్లోకి చేరిపోయింది. మరో విశేషం ఏంటంటే 30 కోట్ల బడ్జెట్తో నిర్మితమైన ఈ సినిమా OTT హక్కులు 25 కోట్లు పలకడం విశేషం. నా నీడ పోయిందంటూ అప్పట్లో నెపోలియన్ చిత్రంతో ఆకట్టుకున్న డైరెక్టర్ ఆనంద్ రవి ఇప్పుడు మరో కొత్త కాన్సెప్ట్తో వచ్చాడు. గేదె, దెయ్యం అంటూ మరో వైవిధ్యాన్ని తీసుకొచ్చాడు. దీనికి సంబంధించిన చిత్ర టైటిల్ గ్లిమ్స్ను ఆదివారం విడుదల చేశారు. ప్రముఖ రైటర్ ఆనంద్ రవి స్వీయ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు నెపోలియన్ రిటర్న్ అనే టైటిల్ను ఖరారు చేశారు. ఇందులో దివి మరో కీలక పాత్ర పోషించింది. ఆచార్య క్రియేషన్స్ బ్యానర్పై భోగేంద్ర గుప్తా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నెపోలియన్ రిటర్న్స్ టైటిల్ గ్లిమ్స్ విషయానికి వస్తే ఆనంద్ రవి ఇద్దరు స్నేహితులతో కలిసి కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కు వెళ్తాడు. అక్కడ ఓ గేదె ఆత్మగా మారి ఇబ్బంది పెడుతుందని ఇన్స్పెక్టర్ రఘుబాబుతో చెబుతాడు. ఆ తర్వాత ఆనంద్ రవి విజువల్స్తో పాటు తాను ఏం కంప్లైంట్ చేయాలనుకుంటున్నాడో దానికి సంబంధించిన విజువల్స్ను వేగంగా చూపించారు. దీంతో పోలీస్ రఘుబాబు సహా ఆ గేదె ఆత్మ గురించి మరింత సమాచారం తెలుసుకోవాలని అనుకుంటున్నారు. ఇంట్లో కనిపించే 9 నెలల చిన్నారి పొర్రని చూపించడంతో సరికొత్త హర్రర్ సస్పెన్స్ మూవీ భావన కలుగుతోంది. ఇక గ్లిమ్స్ చివర్లో పోలీస్ ఆఫీసర్ ఆనంద్ రవిని చూస్తూ ఇంతకుముందు నువ్వే కదా నీడపోయిందని కంప్లైంట్ ఇచ్చామని అడుగుతాడు. ఇలా నెపోలియన్ సినిమా రిఫరెన్స్ను అక్కడ చూపించారు.
జార్జి రెడ్డి పలాస 1978 మసూదా సినిమాలతో యాక్టర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు తిరువేర్. థియేటర్ ఆర్టిస్ట్గా కెరీర్ మొదలుపెట్టిన తిరువేర్ సోలో హీరోగా తనకంటూ ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. ఈ టాలెంటెడ్ యాక్టర్ నటిస్తున్న సినిమా ప్రీ వెడ్డింగ్ షో. రాహుల్ శ్రీనివాస్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తిరువేర్ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్గా కనిపించబోతున్నాడు. చాలా రోజుల తర్వాత ఈ మూవీ ట్రైలర్ అప్డేట్ అందించారు మేకర్స్. ప్రీ వెడ్డింగ్ షోలో ప్రతి ఫ్రేమ్ పక్కా వినోదాన్ని అందించేలా ఉండబోతుంది. అక్టోబర్ 28న ప్రీ వెడ్డింగ్ షో ట్రైలర్ను విడుదల చేయనున్నట్టు తెలియజేస్తూ కొత్త పోస్టర్ షేర్ చేశారు. ఈ చిత్రాన్ని నవంబర్ 7న లాంచ్ చేయనున్నారు. షూట్ సమయంలో హీరో హీరోయిన్లు ఒకరినొకరు చూసుకుంటూ ఉండగా మరోవైపు చైల్డ్ క్యారెక్టర్ ఏంటో అన్నట్టుగా పైకి చూస్తూ ఉండగా మరోవైపు ప్రీ వెడ్డింగ్ షో టైటిల్ను చూడొచ్చు. భారతదేశంలోని ప్రముఖ యూట్యూబ్ క్రియేటర్ కంటెంట్ సంచలనం భువన్ బామ్ ఎట్టకేలకు బాలీవుడ్లోకి అడుగుపెట్టబోతున్నాడు. ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్కి చెందిన ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్లో రాబోతున్న చిత్రంలో భువన్ కథానాయకుడిగా అరంగేట్రం చేయనున్నారు. ఈ మేరకు భువన్ బామ్ సోషల్ మీడియా వేదికగా ఈ శుభవార్తను పంచుకున్నారు. ధర్మ ప్రొడక్షన్స్తో తాను చేసుకున్న ఆర్టిస్ట్ అగ్రిమెంట్ పత్రాన్ని పంచుకుంటూ కళను చూడండి మిత్రులారా, అవి తప్పకుండా నిజమవుతాయి. మీ అభిమానం మద్దతు లేకుండా ఇది సాధ్యమయ్యేది కాదు. మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ కావాలి అని భావోద్వేగంతో రాసుకొచ్చారు. ఈ సినిమాకు కుకు కీ కుండలి అనే టైటిల్ అని ప్రచారంలో ఉంది. టాలీవుడ్ యాక్టర్ నిఖిల్ సిద్ధార్థ కాంపౌండ్ నుంచి వస్తున్న తాజా ప్రాజెక్టు స్వయంభూ. నిఖిల్ 20గా నిఖిల్ తొలి పాన్ ఇండియా చిత్రంగా వస్తున్న ఈ చిత్రంలో మలయాళ భామ సంయుక్త మీనన్ ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తుంది. కాగా ఈ మూవీ నుంచి అదిరిపోయే వార్త రాబోతుందని చెప్పింది నిఖిల్ టీమ్. ఉత్తేజాన్ని అందించే జ్ఞానోదయాన్ని కలిగించే నిఖిల్ స్వయంభూ ప్రయాణం మోస్ట్ ఎగ్జైటింగ్ అనౌన్స్మెంట్ త్వరలోనే రాబోతుందంటూ మేకర్స్ తెలియజేశారు. ఇంతకీ ఆసక్తికర వార్త ఏంటని తెగ చర్చించుకుంటున్నారు సినీ జనాలు. ఈ చిత్రానికి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు. ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్ పై భువన్ శ్రీకర్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో గ్రాండ్గా విడుదల చేస్తున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద వివాదానికి కారణమయ్యాయి. పాకిస్తాన్ ప్రభుత్వం ఆయనను ఉగ్రవాదిగా ప్రకటిస్తూ అధికారిక నోటిఫికేషన్ జారీ చేస్తుంది. ఈ నిర్ణయం ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారితీస్తుంది. ఇటీవల సౌదీ అరేబియాలో జరిగిన జాయ్ ఫోరం 2025 కార్యక్రమంలో సల్మాన్ ఖాన్ పాల్గొన్నారు. అక్కడ మాట్లాడుతూ సౌదీ అరేబియాలో హిందీ సినిమాలు సూపర్ హిట్ అవుతున్నాయి. తమిళం, తెలుగు, మలయాళం సినిమాలు కూడా మంచి ఆదరణ పొందుతున్నాయి. ఇక్కడ పాకిస్తాన్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి, బలూచిస్తాన్ నుంచి కూడా వచ్చిన వారు చాలా మంది ఉన్నారు అని అన్నారు. అయితే ఇక్కడే వివాదం మొదలైంది. సల్మాన్ పాకిస్తాన్, బలూచిస్తాన్ వేర్వేరుగా ప్రస్తావించడంతో పాకిస్తాన్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. సల్మాన్ వ్యాఖ్యలను దేశ వ్యతిరేక చర్యగా పరిగణించిన షహబాజ్ ప్రభుత్వం ఉగ్రవాద నిరోధక చట్టం కింద ఆయనను ఉగ్రవాదిగా ప్రకటించింది. అంతేకాకుండా సల్మాన్ పేరు 4వ షెడ్యూల్లో చేర్చింది. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు సల్మాన్ లేదా ఆయన బృందం ఎటువంటి స్పందన ఇవ్వలేదు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంక దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం స్పిరిట్ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ నుంచి ఒక సాలిడ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాకు మాస్ మహారాజా రవితేజ కుమారుడు మహాధన్ భూపతిరాజు పనిచేయబోతున్నట్లు సమాచారం. హీరోగా ఎంట్రీ ఇస్తారని అంతా భావించిన రవితేజ కుమారుడు మహాధన్ నటన కంటే సినిమా దర్శకత్వం వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. మహాధన్ స్పిరిట్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయనున్నారని సమాచారం. ఈ చిత్రానికి మహాధన్తో పాటు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కుమారుడు రిషి మనోజ్ కూడా అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు అగ్రశ్రేణి సినీ ప్రముఖుల వారసులు దర్శకత్వ శాఖలో పనిచేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రవితేజ కూడా తన సినీ కెరీర్ను హీరోగా కాకుండా అసిస్టెంట్ డైరెక్టర్గా ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన కుమారుడు కూడా అదే బాటలో ప్రయాణించడం విశేషం. స్పిరిట్ సినిమా విషయానికి వస్తే ఈ ప్రాజెక్టులో ప్రభాస్ ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రకాష్ రాజ్, వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న గ్రామీణ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం శ్రీలంకలో రొమాంటిక్ సాంగ్ షూటింగ్లో ఉంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లిమ్స్ అభిమానుల్లో భారీ అంచనాలు రేకెత్తించాయి. అయితే తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్కి సంబంధించిన ఒక అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దర్శకుడు బుచ్చిబాబు ఇటీవల జరిగిన మీడియా సమావేశంలో మొదటి సింగిల్ను రాబోయే 10-15 రోజుల్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లేటెస్ట్ గాసిప్ ఏంటంటే ఆస్కర్ విజేత సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్ నవంబర్ 8న హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించే ది వండర్మెంట్ హైదరాబాద్ మ్యూజిక్ కాన్సర్ట్లో పెద్ది సినిమా ఫస్ట్ సింగిల్ రిలీజ్ కావచ్చని తెలుస్తోంది. ఈవెంట్ ప్రమోషన్స్లో మెగా కాన్సర్ట్ అని పేర్కొనడంతో మెగా అభిమానుల ఆశలు మరింత రెట్టింపయ్యాయి.
బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ మరో వారం రోజుల్లో తన 60వ పుట్టినరోజు జరుపుకోబోతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన అభిమానులకు ప్రత్యేక బహుమతిని అందించేందుకు సిద్ధమయ్యారు షారూఖ్ ఖాన్ ఫిల్మ్ ఫెస్టివల్ పేరుతో ఆయన నటించిన సూపర్ హిట్ చిత్రాలను అక్టోబర్ 31 నుంచి థియేటర్లలో మళ్లీ ప్రదర్శించబోతున్నారు. ఈ ఫెస్టివల్లో దిల్సే, దేవదాస్, మై హూనానా, ఓం శాంతి ఓం, చెన్నై ఎక్స్ప్రెస్ వంటి షారూఖ్ కెరీర్లోని ఐకానిక్ సినిమాలు రిలీజ్ కానున్నాయి. షారూఖ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ సినిమాల్లోని నా పాత్రలు ఇప్పటికీ అభిమానుల గుండెల్లో నిలిచిపోయాయి. నేను మారలేదు, కేవలం జుట్టు మాత్రమే కొంచెం స్టైలిష్గా మారింది. ఈ ఫెస్టివల్ ద్వారా అభిమానులతో మళ్ళీ ఆ బంధాన్ని పంచుకోవడం ఆనందంగా ఉంది అని తెలిపాడు. ఈ ఫిల్మ్ ఫెస్టివల్ అక్టోబర్ 31 నుంచి నవంబర్ 14 వరకు భారతదేశంలోని పీవీఆర్ ఐనాక్స్ థియేటర్లలో, అలాగే ఉత్తర అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూరప్ దేశాల్లో యష్ రాజ్ ఫిలిమ్స్ సహకారంతో ప్రదర్శితం కానుంది. ఇదిలా ఉంటే షారూఖ్ ప్రస్తుతం తన కొత్త చిత్రం కింగ్తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ద్వారా ఆయన కుమార్తె సుహానా ఖాన్ బాలీవుడ్లో నటిగా అరంగేట్రం చేయనుంది. ఈ చిత్రంలో షారూఖ్ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. తమిళ విలక్షణ హీరోస్లో ఒకరైన చియాన్ విక్రమ్ కొడుకు ధ్రువ్ విక్రమ్ కొన్నాళ్ల క్రితమే వెండితెర ఎంట్రీ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమాలు కాకుండా తన లేటెస్ట్ చిత్రం బైసన్ని మాత్రమే తన తొలి సినిమాగా తను భావించాడు. అయితే ఈ సినిమా వారం గ్యాప్తో తెలుగులో విడుదలైంది. ఈ సినిమా ప్రమోషన్తోనే తెలుగు ఆడియన్స్కి మరింత దగ్గరైన ధ్రువ్ విక్రమ్కి ఇప్పుడు తెలుగు ఆడియన్స్ మంచి వెల్కమ్ అందించారు అనే చెప్పాలి. తన బైసన్ సినిమా తెలుగు వర్షన్లో మొదటి రోజు కంటే రెండో రోజు బెటర్గా పెర్ఫామ్ చేయడమే అందుకు నిదర్శనమని చెప్పాలి. ఇలా ధ్రువ్ విక్రమ్ కూడా మంచి ఆదరణ తెలుగు ప్రేక్షకుల నుంచి అందుకోగా దీనిని నిలుపుకుంటాడో లేదో కాలమే నిర్ణయించాలి. ఇక ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ ఫీమేల్ లీడ్లో నటించగా మారీ సెల్వరాజ్ దర్శకత్వం వహించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రమే ఓజీ. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సుజీత్ తెరకెక్కించిన ఈ సినిమా అభిమానుల అంచనాలు అందుకుని పవన్ కళ్యాణ్ కెరీర్లోనే రికార్డు గ్రాజర్గా నిలిచింది. ఇక థియేటర్స్ తర్వాత దిగ్గజ స్ట్రీమింగ్ యాప్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ వచ్చిన ఈ సినిమా ఇక్కడ కూడా మంచి రెస్పాన్స్తో దూసుకెళ్తుంది. ఇలా ఒక్క ఇండియాలోనే కాకుండా వరల్డ్ వైడ్గా మొత్తం 8 దేశాల్లో నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతుందట. అలాగే గ్లోబల్గా టాప్ 10లో ట్రెండ్ అవుతుంది అని తెలుస్తోంది. కోలీవుడ్ స్టార్ నటుడు సూర్య హీరోగా దర్శకుడు వెంకీ అట్లూరి కలయికలో తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రం కోసం అందరికీ తెలిసిందే. ఒక పక్క ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ప్లాన్ చేస్తున్న ఈ సినిమా మేకర్స్ సూపర్ కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఇక ఈ సినిమాపై లేటెస్ట్గా ప్రముఖ బాలీవుడ్ నటి రవీనా టాండన్పై బ్యూటిఫుల్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఆదివారం ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈ అప్డేట్ను మేకర్స్ షేర్ చేశారు. అలాగే ఆమె ఈ సినిమాలో భాగం కావడం తమకి ఎంతో ఆనందంగా ఉందని చెబుతున్నారు. ఇక ఈ అప్డేట్తోనే చాలా మందికి ఈమె కూడా ఉంది అని వాళ్ళతో అధికారికంగా తెలిసిందే. సో ఈ సినిమా కాస్టింగ్ పరంగా మరింత ఇంట్రెస్టింగ్గా మారుతుంది అని చెప్పాలి. ఇక ఈ సినిమాలో మమితా బైజు తదితరులు నటిస్తూ ఉండగా సితారా ఎంటర్టైన్మెంట్స్ ఇంకా ఫార్చ్యూన్ 4 సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్నారు. తెలుగు సినిమా చరిత్రలో బాహుబలికి అందులోని శివగామి పాత్రకు ప్రత్యేక స్థానం ఉంది. అయితే ఆ పవర్ఫుల్ పాత్రకు తొలుత దివంగత నటి శ్రీదేవిని తీసుకోవాలని అనుకున్నారు. కానీ చివరికి ఆ పాత్రను రమ్యకృష్ణ చేయడం శివగామికి ఆమె తప్ప మరెవరూ సెట్ కారు అనేంతగా నటనా ప్రతిభను ప్రదర్శించడం తెలిసిందే. తాజాగా ఇదే విషయంపై నటి రమ్యకృష్ణ స్పందించారు. నటుడు జగపతి బాబు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న జయముని చేమరా అనే టాక్ షోలో పాల్గొన్న ఆమె ఈ అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణ మాట్లాడుతూ శ్రీదేవి తన అభిమాన నటి అని, ఆమె తనకెంతో స్ఫూర్తి అని తెలిపారు. ఈ క్రమంలో జగపతి బాబు జోక్యం చేసుకుంటూ శ్రీదేవి చేయాల్సిన శివగామి పాత్రను మీరు చేయడం ఎలా అనిపించింది అని ప్రశ్నించారు. దీనికి రమ్యకృష్ణ సమాధానమిస్తూ, నిజానికి ఆ విషయం నాకు తెలియదు. బాహుబలి చిత్రంలో భాగం కావడం నా అదృష్టం. జీవితంలో కొన్ని అద్భుతాలు జరుగుతాయి. నా విషయంలో ఈ సినిమా అలాంటిదే అని వినమ్రంగా చెప్పుకొచ్చారు. ఇక ఇదే కార్యక్రమంలో పాల్గొన్న బాహుబలి నిర్మాత సోబు యార్లగడ్డ కూడా ఈ విషయంపై స్పందించారు. శివగామి పాత్రలో రమ్యకృష్ణ నటించడం అనేది ఒక డెస్టినీ అని, ఆ పాత్రలో ఆమెను తప్ప మరొకరిని ఊహించుకోలేమని స్పష్టం చేశారు. ఆయన మాటలు రమ్యకృష్ణ నటనకు దక్కిన గౌరవంగా నిలిచాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, తృప్తి డింబ్రే హీరోయిన్గా సెన్సేషనల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంక కాంబినేషన్లో చేస్తున్న భారీ చిత్రం స్పిరిట్ కోసం అందరికీ తెలిసిందే. ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా అనౌన్స్ చేసి 3 ఏళ్లు దాటింది. అయినప్పటికీ హైప్ అలానే ఉంది. అయితే ఫైనల్గా ఈ సినిమా షూట్పై సాలిడ్ న్యూస్ వినిపిస్తుంది. దీని ప్రకారం స్పిరిట్ ఈ నవంబర్ మొదటి వారంలోనే పట్టాలెక్కే విధంగా సిద్ధమైనట్టు తెలుస్తుంది. కొన్ని కీలక సన్నివేశాల వరకు ఈ మొదటి షెడ్యూల్లో మేకర్స్ తెరకెక్కించేస్తారని ఇప్పుడు తెలుస్తుంది. సో మొత్తానికి మాత్రం స్పిరిట్ ఫ్యాన్స్కి ఇది గుడ్ న్యూస్. ఇక ఈ సినిమాకి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే భద్రకాళి పిక్చర్స్ టీ సిరీస్ వారు నిర్మాణం వహిస్తున్నారు. సీనియర్ హీరోయిన్ ప్రియమణికి ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ నారప చిత్రం తర్వాత మళ్లీ ఫామ్లోకి వచ్చింది.
వెబ్ సిరీస్లతో ఫుల్ బిజీగా ఉంది. ఏడాది ప్రారంభంలో ఆఫీసర్ ఆన్ డ్యూటీ సినిమాతో కూడా మంచి విజయాన్ని అందుకుంది. కాగా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తుంది. ప్రియమణి మాట్లాడుతూ ప్రస్తుతం ప్రేక్షకులు దక్షిణాది చిత్రాలకు చాలా ప్రాధాన్యత ఇవ్వడం నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. ప్రాంతీయ భాషలలో తీసిన సినిమాలను కూడా బాగా ఆదరిస్తున్నారు అని ప్రియమణి చెప్పుకొచ్చింది. ప్రియమణి ఇంకా మాట్లాడుతూ నిజానికి ఇంతకుముందు ఇలా ఉండేది కాదు. ప్రస్తుతం సాంకేతిక నిపుణులు దర్శకుల గురించి కూడా గొప్పగా మాట్లాడుకుంటున్నారు. అలాగే ఓటీటీల విషయానికి వస్తే విభిన్న పాత్రలో నటిస్తూ మన ప్రతిభను నిరూపించుకోవడానికి దొరికిన ఒక అద్భుతమైన వేదిక ఓటీటీ అని ప్రియమణి చెప్పుకొచ్చింది. జాతీయ ఉత్తమ నటి అవార్డు పొందిన ప్రియమణికి గతంలో రావాల్సిన స్థాయిలో గుర్తింపు రాలేదు. దాంతో ఆమె హీరోయిన్గా ఎక్కువ కాలం ఎక్కువ సినిమాలు చేయలేకపోయింది. ఈరోజు ఎటు చూసినా సంతోషం సంతోషం సంతోషం. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే సినీ ప్రేక్షకుల పండగండి ఇది. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, నాలుగు కాదు, ఈరోజు అప్రతిహతంగా 24th యానివర్సరీలోకి అడుగు పెట్టేసిందండి. ఫెలిసిటేట్ చేసుకునేందుకు మనం అందరం సిద్ధం అని చెప్పేందుకు ఒక శబ్దం నాకు వినిపించాలి. ఎన్టీ రామారావు కనపడితేనే చప్పట్లు కొడతారు, ఏర్లేస్తారు, హారతులు ఇస్తారు. ఆయన శంఖం ఊదితే ఏమవుతుంది? పాన్ ఇండియా గానీ, ఆల్ ఇండియా గానీ, ఎంటైర్ వరల్డ్ గానీ తీయగలిగిన ఏకైక నిర్మాత వైజయంతి మూవీస్ అశ్విని దత్. మేమిద్దరం ఒకే ఊరు నుంచి, ఒకే పేట నుంచి వచ్చామని చెప్పుకోవడానికి గర్వపడుతూ సినిమా నిర్మాత అంటే అశ్విని దత్ గారనే చెప్పాలి. మాకు 3 సినిమాలకే సగం లైఫ్ అయిపోయినట్టు అనిపిస్తోంది. ఇన్ని సినిమాలు ఎట్లా తీశారు డాడీ అని. అమితాబ్ గారే నిన్ను మెచ్చుకున్నారంటే అంతకన్నా ఏం కావాలి బావా? తాత చేతుల మీదుగా మనవడు అవార్డు తీసుకుంటే ఎలా ఉంటుంది? అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ దిస్ అవార్డ్. లవ్ యూ ఆల్. బై. ఐల్ బి బ్యాక్. చాలా సంతోషం సురేష్. ఫైనల్ గా 10 years తర్వాత నేను ఇక్కడ రాగలిగాను. నీ ఆశీస్సులు మా మనవడికి ఉండాలి. ఇదంతా పరమేశ్వరుడి దయ. స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నన్ను హక్కును చేర్చుకున్న తెలుగు సినిమా ఇండస్ట్రీకి పాదావందనం తెలియజేసుకుంటున్నాను. I'm getting this award for a Kannada film called Katara, but it's my first award in Hyderabad. డబుల్ సంతోషం. నా కూతురు సంతోషం అవార్డు తీసుకుందానికి చాలా సంతోషంగా ఉంది, గర్వంగా ఉంది. దక్షిణ భారతదేశంలో ఉన్న అన్ని సినిమాలకు కూడా అవార్డులు ఇస్తూ చేస్తున్న ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి కొండే సురేష్ అని మనస్ఫూర్తిగా మీరు, మేము, మనందరం కలిసి అభినందించాలి. చెప్పు పంపడమేందే, వరుణ్ మంచోడే. మా అమ్మ బర్త్డే రోజు ఈ అవార్డు తీసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. అమ్మ, ఇది నేను నీకు ఇచ్చే బర్త్డే గిఫ్ట్. శ్రీవారు మళ్ళీ ఎప్పుడు అవకాశం, ఎంచక్క బాగుంది చుక్కల ఆకాశం. బోలా గట్లా నిల్చోకుండా కాలు గుంచుతాయి కదా, జర కూర్చొని చూడొచ్చు కదా. అందరు ఇక్కడనే ఉంటారు కదా, మీరు అట్లా నిలబడితే అందరికి బేజారు అవుతుంది కదా. జర కూర్చోండి. సంతోషం అవార్డ్స్ తీసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. మమ్మే డాడీ మాట్లాడతాడే. చిన్ని నేనే లేని కన్ని, నిన్ను మరిపిస్తానే మా ఏదో పన్ని.
చిన్న ఫిల్మ్స్ ని ఆదరించి ఇక్కడ వరకు తీసుకొచ్చిన సంతోషం అవార్డ్స్ కి థ్యాంక్ యూ వెరీ మచ్. నంది అవార్డును మరిపించేలాగా ఈ ప్రతి సంవత్సరం ఈ ఫంక్షన్ చేస్తాడు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అని యూట్యూబ్ వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇప్పుడు సబ్స్క్రైబ్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.